హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి రెసిపీతో అయితే వచ్చేసాను. బీరకాయ తొక్క పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీ కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనం బీరకాయ కర్రీ చేసేటప్పుడు నార్మల్గా అయితే ఈ తొక్కుని చల్లేస్తూ ఉంటాం కదా, ఇంకైతే ఈ పచ్చడి చేసుకొని ఒకసారి చూడండి, ఇంకైతే ఎప్పుడు పడేయరు. ఇంకైతే రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ టైము బీరకాయ కర్రీ చేసేటప్పుడు అయితే ఈ తొక్కను తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. దీన్ని మనం ఇప్పుడు పచ్చడి చేసేద్దాం. అలాగే ఒక 2 ముక్కలు కూడా తీసుకున్నానండి. బాగా కొంచెం నేతగా ఉంటుంది కదా, ఆ ముక్కను కూడా చిన్న పీసులు, జస్ట్ ఒక చిన్న సైజుని చూపిస్తాను చూడండి వీడియోలో. ఆ చిన్న సైజు ముక్కలను అయితే తీసుకున్నాను. ఈ బీరకాయ తొక్కను మొత్తాన్ని నీట్గా వాష్ చేసుకొని మనం చిన్న చిన్న ముక్కల కిందగా అయితే తీసుకోవాలి. ఇదిగోండి, ఇవి కొంచెం ముద్రగా ఉంటే, లాస్ట్లో కాడల దగ్గర ముద్రగా ఉంటే దాన్ని అయితే తీసేసుకున్నాను. లేకపోయినా పర్లేదు, ఓన్లీ తొక్కతో కూడా చేసుకోవచ్చు. ఇంకైతే ఒక కడాయి పెట్టుకొని మనం ఒక చిన్న మసాలా అయితే ప్రిపేర్ చేయాలి. దానికోసం అనేసి కొంచెం ధనియాలు 1 స్పూన్ వరకు, అలాగే జీలకర్ర, ఈ రెండింటిని బాగా కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయాక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నువ్వులను కూడా తీసుకోవాలి. చిట్టుపట్టమనే వరకు వేయించుకొని మనం తీసుకుంటే సరిపోతుంది. నువ్వులు అనేది బాగా వేగంగా వేగిపోతాయి కాబట్టి స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. ఇప్పుడు వేసుకున్న ఈ మసాలా అనేది ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మనం దీన్ని అనేది మిక్సీ పట్టించుకోవాలి. పౌడర్లా చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, నేను చూపిస్తున్న విధంగా కొంచెం బరగ్గానే పర్లేదు, బాగా ఇంకా పౌడర్లా చేసుకున్నా పర్లేదు. ఎందుకంటే మళ్ళీ మిక్సీ పడదాం కాబట్టి ఇలా అయినా సరిపోతుంది. ఇంకా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగాక కొంచెం అదే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కల్ని వేసుకుందాం. వీటిని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి. ఆయిల్ అంటేటట్టు కాసేపు మూత పెట్టుకొని మగ్గాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కింద లేదంటే ఫస్ట్ ఫ్రై మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీ స్పైసెస్ తగ్గట్టు అయితే పచ్చిమిర్చిని తీసుకోవాలి. అలాగే టమాటా ఒక హాఫ్ అయితే సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు, జస్ట్ పులుపు కోసం అని చెప్పి. ఒక హాఫ్ ముక్క టమాటా, ఈ మూడింటిని బాగా మగ్గనివ్వాలి. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకున్నాక మూత అయితే పెట్టుకుందాం. చూసారు కదా, ఫ్రై అయిపోయి ఇలా టమాటా అనేది బాగా మగ్గిపోతే మనకు సరిపోతుంది. అలాగే ఒక వెల్లుల్లి 5-6 వరకు అది తీసుకుంటే సరిపోతాయి. అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని జస్ట్ అలా కలిపేస్తే సరిపోతుంది. మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి కదా, వీటిని బాగా చల్లార్చుకున్నాం కదా. ఇప్పుడైతే వీటిని మనం లాస్ట్లో ఒక రాళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చు, లేదంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. రుచి తగ్గట్టు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం చిటికెడంత పసుపు అయితే సరిపోతుంది. వేయకపోయినా పర్లేదు, ఆప్షనల్ అది. అలాగే చింతపండు ఒక 2 గుడ్ల వరకు.
జస్ట్ లైట్గా మగ్గనిస్తే సరిపోతుంది. సిమ్లో ఒక 2 మినిట్స్ ఉంటే మనకు సరిపోతుంది. ఇంకా పూర్తిగా చల్లారిపోయాక మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాం కదా, అందులో ఫస్ట్ మిక్సీ పట్టుకున్న అలా అదే మసాలా అనేది ఉంది కదా, ఆ మసాలాలో అయితే ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని వేసుకుని అయితే మిక్సీ పట్టేయాలి. కొంచెం బరగ్గా పట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం రోటి పచ్చడి ఎలా చేసుకుంటామో అలా అయితే చేసుకుంటే సరిపోతుంది, బాగుంటుంది కూడా కొంచెం బరగ్గా పట్టుకోవడం వల్ల. లేదు అది పిప్పుగా తగలడం ఇష్టం ఉండదు కదా కొంతమందికి, వాళ్ళైతే మన మామూలుగా మెత్తగా కావాలన్నా చేసుకోవచ్చు. నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. అలాగే మనం ముందు ఫ్రై చేసుకున్న కడాయి ఉంది కదా, అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పోపు అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, అలాగే 1 లేదా 2 వరకు ఎండుమిర్చి తీసుకోవాలి. మినప్పప్పు కొంచెం, శనగపప్పు కొంచెం, ఇవి మీ ఇష్టం అండి, ఆప్షనల్. పంటికి తగిలితే కొంచెం టేస్ట్ అనేది అదే బాగుంటుంది కదా, తినడానికి కూడా ఇష్టపడతామని చెప్పేసి అయితే పప్పులు వేసాను నేను. నార్మల్గా అయితే రెగ్యులర్గా ఎప్పుడు పోపు వేసుకుంటాం కదా, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇలా కూడా వేసుకోవచ్చు. లేదంటే శనగపప్పు, మినప్పప్పు వీటిని కూడా వేసుకొని పోపు పెట్టుకుంటే బాగుంటుంది. పచ్చళ్ళకి అయితే మాత్రం మ్యాక్సిమం పప్పులు వేసుకుంటేనే టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది. అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను, కరివేపాకు లేదు. ఉన్న వాళ్ళైతే కరివేపాకుని వేసుకోండి. ఇవి వేసుకున్న అదే మనం ముందుగా ఆడపెట్టుకున్న పచ్చడి అయితే ఉంది కదా, దాన్ని ఇప్పుడు ఈ పోపులోకి వేసుకొని బాగా మిక్స్ చేసేయాలి. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీరే కామెంట్ చేస్తారు చాలా బాగుందని చెప్పి. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఒకవేళ ట్రై చేస్తున్నట్లయితే మీ ఫీడ్బ్యాక్ తప్పక షేర్ చేయండి. ఇంకైతే మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇంకైతే ఇంతేనండి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.